హలో ఎవ్రీవన్. ఈరోజైతే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏమేమి పనులు చేసుకున్నాననేదైతే షేర్ చేసేస్తున్నాను. సో, వెదర్ చాలా మంచిగా ఉంది గదా! అప్పుడప్పుడు వాన పడుతుంది, ఎండ వస్తుంది, ఇలా ఉంది. అందుకే జంక్ క్రేవింగ్ వచ్చింది నాకి, మా అబ్బాయికి. అందుకే వచ్చేటప్పుడే సమోసా మళ్ళీ జిలేబీ 2 తెచ్చుకున్నాను. అండ్ చూడ్డానికి బాగా అనిపిస్తా ఉంది. తినబుద్దవుతోంది బాగా. సో, చాలా టెంప్టింగ్‌గా అనిపిస్తుంది గదా! అండ్ ఇలాంటివి తినేటప్పుడు ఎక్కువ ఆలోచించకూడదు. ఓహ్! ఎంత షుగర్ వెళ్తుందో, ఎంత ఆయిల్ ఫుడ్ వెళ్తుందో అనేసి. ఇలా ఎప్పుడో ఒకసారి అకేషనల్‌గా తినేటప్పుడు ప్రశాంతంగా తినేయాలి. నేనైతే అలాగే ఉంటాను. అండ్ ఇంకా వచ్చేటప్పుడే అనపకాయలు, మిక్స్‌డ్ కూరాకు, ఇంకా ఉద్దిపప్పు కావాల్సినింది దోసకి. అంటే ఇడ్లీ దోస పిండికి. అందుకే మార్నింగ్ సోక్ చేయలేదు రైస్. ఇప్పుడైతే సోక్ చేస్తున్నాను. 2 గ్లాసెస్ రైస్‌కి 1 గ్లాస్ ఉద్దిపప్పు అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ ఇంకా కొంచెం మెంతులు కూడా యాడ్ చేస్తున్నాను. మెంతులు కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తాననమాట. దోసలు కూడా బావుంటుంది. ఇడ్లీకి కూడా సరిపోతుంది. బాగా స్మూత్‌గా వస్తుంది. ఈ రైస్ అయితే కొంచెం మురిగ్గా ఉంటుంది కాబట్టి ఒక 10, 15 మినిట్స్ అలాగే వదిలేసి తర్వాత వాష్ చేస్తాను. అండ్ అనపకాయలు తెచ్చుకున్నాను గదా! ఇది తెచ్చుకుంటే ఒక ఖుషి అయితే దీన్ని ఒలిచేదే ఎక్కువ టైం అయిపోతుంది. 4:15 అయింది గదా! కరెక్ట్‌గా గంట పట్టింది దీన్ని ఒలిచేసి ఇంకా కూర కూడా క్లీన్ చేయడానికి. అంత టైం తీసేసుకుంటుంది. దాంట్లో వేరే నెయిల్స్ ఉంటే టకటక అని ఇంకొంచెం ఫాస్ట్‌గా అవుతుంది గానీ, నెయిల్స్ లేదంటే ఇది ఇంకా స్లో వర్క్. సో, చూడండి గింజలంతా చాలా బావుంది గదా! ఒకప్పుడైతే పుచ్చులు ఎన్ని ఉండేవో, పురుగులన్నీ గూడా ఉండేవి. ఇప్పుడైతే ఏం లేదు. చాలా నీట్‌గా ఉంది. అప్పుడు అర్థం చేసుకోవాలి ఎంత పెస్టిసైడ్స్ యూజ్ చేస్తున్నారనేసి. సో, ఏం చేయలేము. అండ్ ఈ కూరాకైతే చాలా సార్లు చెప్పాను కదా! మిక్స్‌డ్ కూరాకనేసి. రకరకాల కూరాకులైతే ఉంటాయి. సాంబార్ టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇది కాంచి కూరాకు, మునగాకు, ఇంకా ఏదేదో కూరాకులనమాట. అన్నీ చాలా బావుంటాయి మిక్స్ చేసేదే దానివల్ల. ఇంటి దగ్గర అమ్ముతారనమాట. డిస్టెన్స్‌లోనే, వాకబుల్ డిస్టెన్స్‌లోనే. అవసరమైనప్పుడు ఇలా స్కూల్ నుంచి వచ్చేటప్పుడే తెచ్చేసుకుంటాను. ఇంకా రేపు ఇంట్లో స్పెషల్ వచ్చేసి ఆల్రెడీ చూసారు గదా! ఈ కూరాకు పేరు గూడా నాకు తెలీదు. రేపటి స్పెషల్ ఇడ్లీ లేదంటే దోస చేసి కూరకు సాంబార్ అయితే చేసేస్తాను. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా బాయ్ బాయ్.